విజయనగరం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో జ్వర పీడితులు అధికంగా ఉన్నారు. ఆసుపత్రుల్లో బెడ్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు రోగులు. గజపతి నగరం మండలంలో విష జ్వరాలతో ఏరియా ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు రోగులు. ఒక్కో బెడ్పై 2-3 రోగులను ఉంచి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. కొందరిని మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు. విజయనగరం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వర పీడితులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. అక్కడి నుంచి తాజా పరిస్థితిపై మా ప్రతినిధి వెంకట్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. వర్షాకాలం నేపథ్యంలో ఇప్పుడు విష జ్వరాలు విజృంభిస్తున్న పరిస్థితి ఉంది. ఏజెన్సీలో ప్రధానంగా ఎక్కడైతే పిహెచ్సిలు చూసుకుంటే రోగుల తాకిడి బాగా పెరగడం జరిగింది. అయితే ప్రస్తుతం దానికి తగ్గట్టుగా వైద్యులు కూడా వైద్యం అందిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా కాస్త ఈ సీజన్లో రోగుల సంఖ్య పెరగడంతో పిహెచ్సిల్లో అయితే ఒకే బెడ్ మీద 2-3 పెట్టి వైద్యం అందిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇప్పుడు ప్రధానంగా విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే ఇటు మెంటాడ పరిసర ప్రాంతాల నుంచి అలాగే ఎక్కువగా గజపతి నగరం వరకు కూడా రోగులు వచ్చి వైద్యం తీసుకుంటున్నారు. అలాగే ఇటు ఎస్కోట పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే అక్కడ కూడా ఏజెన్సీలో ఎక్కువగా విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడికి ఎస్కోట ఏదైతే రీజనల్ సెంటర్ ఉందో అక్కడికి వచ్చి వైద్యం వైద్యం తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించి ఓవరాల్గా విజయనగరం సర్వజన హాస్పిటల్ ఉంది. అక్కడ నుండి చాలా వరకు రెఫరల్స్ వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకనే ఇక్కడ వైద్య యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉంది. ఇక్కడ నుండి అంటే ఈ సీజన్లో అధికంగా ఏవైతే జ్వరాలు వచ్చే పరిస్థితులను కూడా వాళ్ళు అంచనా వేసి అందుకు తగ్గట్టుగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసుకునే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో దాని సూపరింటెండెంట్ అప్పలనాయుడు గారు మనతో పాటు ఉన్నారు. ఎలా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ఎట్లాంటి జ్వరాలు విజృంభిస్తున్న జ్వరాలతో ఇక్కడికి వస్తున్నారు అనే దానిపైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఇప్పుడు వర్షాకాలం రావడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున విష జ్వరాలతో రోగులు అధిక సంఖ్యలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఆయా పిహెచ్సిల్లో కూడా అక్కడ తగ్గట్టు వైద్యం అందించుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం విజయనగరంలో ఆ సర్వజన ఆసుపత్రిలో ఏ విధంగా మనం ఏర్పాట్లు చేస్తాము, ఎట్లాంటి పరిస్థితుల్లో ఎక్కువగానే రోగులు వస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలా మనం దాన్ని సర్దుబాటు చేస్తున్న పరిస్థితి? ఇక్కడ ఏంటంటే మనకి ఇంతకుముందు జిల్లా హాస్పిటల్గా ఉండేటప్పుడు ఇక్కడ 200 బెడ్స్ ఉండేవి. ఇప్పుడు దాన్ని మనం 600 బెడ్స్ మనం ఇచ్చేసాం. ప్రభుత్వం వారు అంతా అభివృద్ధి చేశారు. అయినా సరే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ రోజుకి 558 మంది పేషెంట్లు మన హాస్పిటల్లో ఉన్నారు. అందులో వరండాల్లో కూడా ప్రత్యేకంగా కొన్ని బెడ్స్ అనేవి వేయడం జరిగింది. ఈ జ్వరాల వలన ఈ నీటి యొక్క కలుషితం వల్ల వచ్చినప్పుడు కానీ ఈ వైరల్ ఫీవర్స్, మలేరియా, డెంగ్యూ ఫీవర్స్ కూడా వచ్చినట్టుగా అందరూ కూడాను మెయిన్గా వైరల్ వల్ల కూడా ఫీవర్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇచ్చేస్తున్నాం. డిహైడ్రేషన్ వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఎవరికి ఏ విధమైనటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండడం కోసమని మనం అన్ని రకాల ఫ్లూయిడ్స్, ఐవీ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంచాము. అలాగే మెడిసిన్స్ కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి. డాక్టర్స్ కూడా స్పెషలిస్ట్ ఇక్కడ అదే కాకుండా ఇక్కడ డాక్టర్స్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా మనకి అందుబాటులోకి వచ్చారు. 5 రకాల సూపర్ స్పెషాలిటీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, కిడ్నీ సంబంధించిన డాక్టర్ గారు, అలాగే న్యూరో సర్జరీ ఇవన్నీ కూడా వచ్చారు. అలాగే ఆంకాలజీ, మెడికల్, క్యాన్సర్ రిలేటెడ్ డాక్టర్లు కూడా అందరూ వచ్చారు. ఇక్కడ అన్ని రకాలైనటువంటి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. వైద్యం అందించడానికి ఎక్కడ కూడా వెనుకాడడం లేదు. అన్ని సదుపాయాలతో పాటు ఇక్కడ ఎఫిషియెంట్గా వాళ్ళకి అందించడం జరుగుతుంది అనేది వైద్యులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ, విజయనగరం.